అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? మేషరాశి వారి విషయాన్ని కనుక గమనించుకున్నట్లయితే మేషరాశి వారికి మీ మీద మీకు ఆత్మవిశ్వాసం చాలా అధికంగా ఉండడం బట్టి కొన్ని నిర్ణయాలు చాలా స్పీడ్గా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు. తద్వారా కొంత ఘర్షణాత్మకమైన వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వాహనాలు నడిపేటప్పుడు, ఎలక్ట్రిక్ వస్తువులతో మీరు ఏదైనా పని చేసేటప్పుడు, సాహసోపవంతమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు అన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళాలి. అలాగే మీకు వచ్చే ఆలోచనలు చాలా స్పీడ్గా ఉండడం బట్టి కూడా తీసుకునే నిర్ణయాలు కూడా చాలా స్పీడ్గా ఉండే అవకాశం ఉంటుంది. కనుక తద్వారా వృత్తిపరమైన విషయాల్లో కావచ్చు, వ్యక్తిగతమైన విషయాల్లో కావచ్చు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి తొందరపాటు నిర్ణయాలు, తొందరపాటు చర్యలకి వీలైనంత దూరంగా ఉండడం అనేది చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మ, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ముఖ్యంగా సాంఘిక సంబంధాల విషయాలు, మైత్రి బంధాలు మొదలైన వాటి మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. మీ యొక్క మిత్రులతోనూ అలాగే తోబుట్టువులతోనూ కలిపి కొన్ని చర్చలు చేయడం, వారితో కలిపి కొన్ని సాహసోపవంతమైన కార్యక్రమాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు మొదలైన వాటి కొరకు ప్రయత్నాలు చేస్తారు. అలాగే వ్యక్తుల యొక్క సహకారం చాలా వరకు మీకు అనుకూలంగా ఉంటుంది. ఆశించిన ఫలితాల్లో పెద్దల యొక్క సాహచర్యంతో అనుకున్న కార్యక్రమాలని చాలా చక్కగా చేసుకుంటారు. ముఖ్యంగా మీ యొక్క ప్రయాణాలకు సంబంధి కావచ్చు, అదేవిధంగా మీ యొక్క ఆలోచనలలో మీ వృత్తికి సంబంధించిన విషయాల అభివృద్ధి కావచ్చు, రెండు కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వారికి రుణాలకు సంబంధించిన విషయాల్లోనూ, ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లోనూ అధిక శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారాలకు సంబంధించిన విషయాల్లో, తండ్రి యొక్క ఆరోగ్య విషయంలోనూ తగిన జాగ్రత్తలతో ముందుకు పెడతారు. వ్యక్తులతో విభేదాలు రాకుండా, మాట విలువ తగ్గకుండా తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. ఆర్థిక విషయాలు కావచ్చు, కుటుంబ అంశాలు కావచ్చు, ఇతరులతో మీ యొక్క మాటల వల్ల కావచ్చు ఘర్షణలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలతో, అపార్థాలు లేకుండా ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, అలాగే ఆత్మీయులైన ఇరుగు పొరుగులతో కావచ్చు ఘర్షణలకి తగిన విధంగా దూరంగా ఉంటూ ముందుకు వెళ్ళి మంచి ఫలితాలు సాధించడానికి ప్రయత్నం చేయాలి. వృత్తిపరమైన అభివృద్ధి కూడా చాలా వరకు అనుకూలతనిచ్చే అవకాశం కనబడుతుంది.